సార్ నాకు డౌట్. ఇంకెందుకు లేటు, అడుగు. మీది లవ్ మ్యారేజ్ కదా? యా. ముందు ఆవిడ మిమ్మల్ని ప్రేమించిందా, మీరు ఆవిడని ప్రేమించారా? ముందు ఆవిడ నన్ను ప్రేమించింది, ఆ తర్వాత నేను ప్రేమించాల్సి వచ్చింది. సార్ డబ్బులి. నేనే ఇయ్యాలా? అడుక్కునేవాడిని మేడం. నేను కూడా దగ్గరగా అదే డబ్బులు లేవు. డబ్బులి. ఏమైందే అలా ఏడుస్తున్నావు? మన ఎదురింటావిడ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతుందండి. ఏమైంది అలా ఉన్నా? పక్కింటి ఆంటీ అంకుల్ గొడవ పడుతుంటే ఆగుతూ వెళ్ళానరా. ఆంటీకి నాకు అక్కడ సంబంధం ఉందని చెప్పి నా మీద కేసు పెట్టారు. వచ్చా నన్ను తెలియజేసుకుంటారు, మీకు ఏమనిపిస్తుంది? నేను పండు లాంటి వాడిని, నాకు గుడిగంటగా ఇష్టం. ఏమైందే అలా ఏడుస్తున్నావు? మన ఎదురింటావిడ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతుందండి. శ్రీమతి గారు వంట అయ్యిందా? చేయలేదండి, కాస్త నీరసగా ఉంది. సరేలే, మెడికల్ షాప్కి వెళ్ళి మందులు తీసుకొస్తా. వద్దండి, రెస్టారెంట్ కి వెళ్ళి బిర్యానీ తీసుకురండి. మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా బాబు? చాలా రోజుల తర్వాత గర్ల్స్ అందరం కలిస్తే ఒక సెల్ఫీ దిగుతాం తెలుసా? బాయ్స్ అందరం కలిస్తే ఒక హాఫ్ వేస్తాం తెలుసా? నీకేం తెలుసురా వాటి విలువ? ఆఫ్టర్ గాడివి, అనామకుడివి, అసమర్థుడివి, అయ్యోకుడివి. నాన్న నేను మళ్ళీ ఫెయిల్ అయ్యా నాన్న. అదేంటి నాన్న, నేను అన్ని క్వశ్చన్లు రాశానన్నావు కదా? ఆన్సర్లు కూడా రాయాలంట నాన్న. అవునండి, పెళ్ళైన మగవాళ్ళకి ఎందుకు పొట్టలు వస్తాయి? మా బాధలన్నీ కడుపులోనే కదా దాచుకునేది, అందుకే. అరే నేను మందు దాగి ఏదన్నా డాన్సులు ఆ మూమెంట్ చేస్తే ఆ వీడియోలు తీసి పెడతాడా నా కొడక.